సూపర్ గాయ్స్, సూపర్. బట్టలను ఖరాబ్ కక్కింది పిల్లని కక్కింది. నాయనా గింత పెద్ద పరికెన్ కక్కిందంటే దీన్ని హలో గాయ్స్, మరి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. చూడండి, లొకేషన్ అయితే ఇది. మొన్న వేరే లొకేషన్ పోయినాము, ఈరోజు వేరే లొకేషను. చూద్దాం. డానియల్ బ్రో మళ్ళీ వచ్చిండు. లైట్గా వర్షం అయితే పడింది. చూద్దాం. పచ్చని పొలాలలో మంచిగా లాస్ట్ సైడ్ ఉన్నది లొకేషను. ఎట్లుందో చూడండి ఒకసారి అయితే. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిషర్ గాయస్. ఇవాళ అయితే మనం నరేష్ భాయ్ వాళ్ళ లొకేషన్కి అయితే వచ్చేసినాం, ఎస్ఎన్ఆర్ ఫిష్ సెంటర్. సో మెయిన్ ఈ వీడియోలో మనం ఏంటంటే స్నేకెడ్ ఫిషింగ్కి వచ్చినాం. బ్రదర్ అయితే దైవ క్రాస్ ఫైర్ రాడ్ అయితే తెచ్చిండు, ఆర్డర్ పెట్టుకున్నంట. సో మనమే ఓపెన్ చేస్తున్నాం, మనం ఆడదాం ఇవ్వాలి. దీంతో మనం అయితే ప్రొఫెషనల్ ఐటమ్ ఆడతాం కదా, మెజెస్టిక్ ప్రో. ఇదైతే బ్రోతో ఆడిస్తున్నా. చూద్దాం. బ్రో అయితే చాలా రోజుల తర్వాత వీడియోలు స్టార్ట్ చేస్తుండు. మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. చలో బ్రో చెప్పు, మన సబ్స్క్రైబర్లకి ఏమైనా. ఏం లేదు బ్రో, మనం ఛానల్ అయితే ఎప్పుడో స్టార్ట్ చేసినాము. కానీ ఏంటంటే ఈ మధ్య వీడియోలు కొన్ని రోజుల నుంచి, ఒక 6 months నుంచి ఆపేసినాము. మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. చేస్తాం మీకోసం అయితే మేము ఖచ్చితంగా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. కొంచెం ఇష్యూస్ ఉండి కొంచెం ఆఫ్ చేసినాము. ఇప్పుడు మళ్ళీ డానియల్ బ్రో వచ్చేసిండు, మళ్ళీ ఊపు తెచ్చేసిండు. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ పాత రోజులు వస్తాయి, మనకు మామూలుగా ఉండదు. చూద్దాం. ఇప్పటి నుంచి అయితే వీడియోలు కంటిన్యూగా వస్తుంటాయి. ఖచ్చితంగా చూడండి. ఎస్ఎన్ఆర్ ఫిష్ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే గిట్ట చెప్తాము. లొకేషన్లు గిట్ట ఏమైనా కావాలంటే గిట్ట చెప్తాము. ఓకేనా బ్రో? ఓకేనా డానియల్ బ్రో? మీరు వచ్చినందుకైతే చాలా హ్యాపీ. ఫస్ట్ టైము. ఓకే, ఎంజాయ్. ఇప్పటి నుంచి అయితే మనకు దగ్గరలోనే ఉంటాడు డానియల్ బ్రో. ఎనీ టైం మనకు కాంటాక్ట్ చేస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా మన దగ్గరికి రమ్మన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంటాడు. పాపం ఎంత రిస్క్ తీసుకొనైనా. ఓకేనా బ్రో? చలో గాయస్, మీరు అయితే చూడండి, మనం అయితే ఎక్కువ శాతం స్నేకెడ్ ఫిషింగ్ ఆడుతుంటాం. రవల్ ఫిష్లు అయితే కొంచెం తక్కువ వస్తున్నాయి. ఆల్రెడీ వీడియో అయితే చేసినా, అది అప్లోడ్ చేస్తే కొంచెం స్ట్రైక్ పడ్డది. సో దాన్ని అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేస్తా. మన బ్రదర్ అయితే మంచి మంచి రవల్ వీడియోలు, బొచ్చల వీడియోలు చేస్తాడు. బయట కూడా కావాలంటే మనోడు బాగా చెప్తాడు. మన బయట చెప్తాం, బ్రదర్ బయట కూడా చెప్తాడు. త్వరలో ఆ వీడియో కూడా వస్తుంది, చూడండి. చలో మనం అయితే షికార్కి వెళ్ళిపోదాం, లేట్ అయిపోతుంది. ఈ స్టిక్ అయితే ఈరోజు అయితే మనము వాడబోతున్నాము. ఎట్లుంటుంది ఏందనేది చూసాము. ఓకే, మీరు ముందు చూస్తుంటారు కదా. ఓకే, థ్యాంక్ యూ. క్యాస్టింగ్ చెయ్యి. ఆల్రెడీ ఎందుకు కాదు, ఏం చేప పడ్డది అందులో? పోదాం అట్లే. ఏం పడది? అరే తీయో, గట్ల ఎట్లా వేస్తాను? అరే చికెన్ తెప్పియాలనా? చికెన్ అదే చికెన్ తీసుకునే రారా. అది ఎప్పుడు పడ్డదో. పైకి లేపు. మరి మంచి సైజు ఉన్నదిగా.
సూపర్. మాన్స్టర్ మాన్స్టర్ సూపర్ గాయస్, సూపర్ ఎక్సలెంట్. మనం రాడ్కి అయితే ఫస్ట్ ఫిష్ పడ్డది. టెస్ట్ చేసిన దైవ రాడ్, మనం ఎప్పుడు వాడలే, ఇదే ఫస్ట్ టైం. బ్రో నీ రాడ్ సక్సెస్, బేడ్ పట్టిన. సూపర్, ఎంత ముద్దుగా వస్తుంది చూడండి గాయస్, సూపర్. అది ఎంతసేపు అనేది తిరుగుతుంది తెలుసా ఆడ, ఒడ్డుకి కనిపిస్తానే ఉంది నాకు. ఇడికెళ్ళి చేప పైన తిరుగుతూ ఉంది. అయ్యి చిక్కం ఓపెన్ చేయరా, లిప్ గ్రిప్పర్ అయ్యి. ఆగా లిప్ గ్రిప్పర్ పట్టుకో. సైజ్ ఇది, ఓరే నాయనా, మాన్స్టర్ సూపర్ సైజ్ కటర్. సూపర్ బాయ్, ఏం సైజు అంతే. ఇది మామూలుగా పడతలేదు కదా, హైలైట్ ఉన్నది. చేయి జారిపోయింది, దున్నపో సైజు, చేతులు జారిపోవా. తీసుకో బ్రో, చేయి దెబ్బ తగిలింది. ఆహా, చేతి దెబ్బ తగిలింది. అయితే ఏంది ఆ దున్నపో సైజులో ఏడవుతుంది మనతో. నా నుంచి చేస్తారు గంట సేప నుంచి. అదరా ఇగో మన ఖాతాలో రెండోది మాన్స్టర్. ఇది మాన్స్టర్ కాదు, బేటీ. అమ్మా నాయన, ఇగో మన నరేష్ బ్రదర్ ఇట్లా తిప్పుతుంటాడు అనమాట చేపని, ఇట్లా ఊపుతుంటాడు. ఇవాళకి అది రెండో చేప, కానీ ఇది మామూలుగా లేదు. ఇది ఎందుకన్నా ఇట్లుంది, ఇది వలలో ఇరుక్కుని ఉంటుంది, లేదంటే మనం మింగి ఉంటుంది. యాక్చువల్గా షార్ట్ కొట్టగానే నా చేతిలోకి వెళ్ళి జారిపోయింది, అప్పుడప్పుడు జారిపోతుంది అట్లా నాకు. కానీ రాడు మాత్రం జమ ఉన్నదిలే, తగిలేదాకా తెలుస్తలేదు. చలో కదే అయ్యి ఎండిపోయిన కట్ల అలా పడాల. ఎక్సలెంట్. ఎట్లా వస్తున్నావు, నాగపాము లెక్క వస్తున్నావు. ఏడికి పోతావు, లిప్ రిప్పర్ నీకాడ ఉందారా? అది ఊసిపోతాడుందిరా, అది గాలాలు బయటకు ఉన్నాయి చూడు. రైట్, ఓకే, ఇది కట్ చేస్తున్నాను. నరేష్ భాయ్, నీకు దాన్ని వదిలి నేను ఇటు వేస్తే అది ఇటు పడింది భాయ్. తీసుకెళ్ళాను లేసే.
బా కొట్టేసిండు నరేష్ భాయ్. గుంజు 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 గుంజు. అబ్బా సైజు ఎట్లా వస్తుంది నేను మాస్టర్. ఆడికి రాకని నువ్వు ఎంతసేపు గ్యాప్ ఇచ్చినావు? తక్కువ సేపు గ్యాప్. చాలాసేపు ఆపినాం కానీ మింగింది చూడు, నోట్లకి మింగింది. ఆహా సూపర్ సూపర్ సైజు సైజు. మనమైతే డాన్లీ ఫ్లై 3 కొడితే మనం 1 కొట్టినాము అంతే కదా. సీనియరేగా చూడరు ఎట్లుందో. ఇదైతే స్టిక్ మొత్తం బెండ్ అయిపోతుంది. మెజెస్టిక్ ప్రో మనకైతే ఇప్పుడైతే ఒక్కటైతే సక్సెస్ అయింది. చూద్దాం ఇంకెన్ని కొడతామా. స్టిక్ మాత్రం మామూలుగా బెండ్ అవ్వట్లేదు. ఎట్లా ఉంది చూడండి అమ్మ. ఇంకా దీనికంటే ఇంకా 2-3 రెట్టింపు షాప్ వచ్చినా కానీ ఆపుతట్టుంది. చూడు ఎట్లుందో స్టిక్. సూపర్ వస్తుంది స్టిక్ అయితే. చూద్దాం ఇంకెన్ని పడతాయో. ఎన్నిసార్లు వేయించింది అది మనల్ని. అయిపోయి ఒకసారి బయటకు వచ్చినామంటే అయిపోయాను ఈ పని. చంపుడు చంపింది పో. అసలు రావాల్సింది నీ దానికే అట. నువ్వే మిస్ చేసినావు. నీ దగ్గరికి వచ్చింది అది సరే నువ్వు కరెక్ట్ లేదని చెప్పి లేచిందా బ్రో? ఎట్లా లేచింది చూడు. కడక్ ఉంది. ఇట్లా ఊపాల మనం నరేష్. సూపర్ అంటే సూపర్. ఒకటే ఉక్కు మీద వచ్చింది. దున్నపోతు ఉమెన్ ఇది ఉమెన్. అసలు చెట్లలో కొట్టింది. అమ్మ మరణాయన బట్టలను ఖరాబ్ కక్కింది పిల్లని కక్కింది. నాయనా గింత పెద్ద పరికని కక్కిందంటే దీన్ని బిగ్ సైజ్ గాయస్. మొత్తానికి అయితే కూర మందం కొట్టుకున్నాం. సాలిగా షికారు ఇక్కడతో క్లోజ్ చేసుకోవాలి. అమ్మా ఇంకా కొడదామా? నీకు ఊపు ఉంది, నాకు అలుపు వచ్చింది. సీనియర్ వచ్చింది, సీనియర్ ముందు కొడితే మళ్ళీ పరుగు పోతుంది. బ్రో ఆగు బ్రో, అక్కడ చేపలు బ్రో. అయ్యో ఒక్క నిమిషం ఆగు. ఇలా గాయస్ ఇలా షికారు మాత్రం పుట్టు అయింది. నాయన మొయలేకపోతున్నారా నాయన. ఏం చెప్పలేరా నాయన. ఒక్కోటి దున్నపోతు సైజులు గాయస్. మొత్తం దున్నపోతులే. చాలా రోజుల తర్వాత కొట్టిన ఈ సైజులు 2 కిలో మీద ఉన్నాయి. మొత్తం మన ఎస్ఎన్ఆర్ ఫిష్ సెంటర్ వల్లనే మంచి సైజులు. నెంబర్ 1 వస్తలేదా మీ రావు బయటికి రావట. చిక్కంలోనే ఉంటాయట గాయస్. తెల్ల చేప గిట్ట ఒకటి పట్టది. తెల్ల చేప వలలో పడితే తెచ్చారు. ఊరు ఇట్లా తెచ్చారు చూస్తే మళ్ళా. నాయన దున్నపో సైజులు కాదు, చిన్న సైజులు కాదు. యాక్చువల్గా మనోడైతే ఇక ఎవరు ఒకటి ఆర్డర్ పెట్టుకోండు. క్రాస్ ఫైర్ 6 ఫీట్ అనమాట. ఇక మనమే ఓపెన్ చేసినాం.
దెబ్బ కొడితే మాత్రం జీ అంటుంది, ఎట్లా జీ అంటుంది. ఇక మన ఫ్రాక్స్ తెలుసు కదా, హ్యాండ్మేడ్ ఫ్రాక్స్ ప్రొఫెషనల్స్ తెప్పించినాయి, సూపర్ అంటే సూపర్ పని చేస్తున్నాయి. చలో ఇవాళైతే షికార్ ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టున్నాం బ్రదరు, సూపర్ చూడండి. చలో ఈ బాక్స్లో ఏమొచ్చింది ఏందనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి, ఓకేనా? అప్పటి వరకు ఈ వీడియోకి అయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చలో టాటా, బై బాయ్.